చంద్రశేఖర్ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన లవ్ యూరా టీంని ఆశీర్వదించడానికి వచ్చిన పాత్రికేయులకు మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ సినిమా నేను ప్రత్యేకంగా చూసి ఎంతో నచ్చి మన మంచి మిత్రుడైన మంత్రయ్య గారితో సముద్రాల మంత్రయ్య గారితో కలిసి చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాను. అందరూ కొత్త వాళ్ళైనా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు చేశారు. మనం చెప్పుకుంటున్నాం కానీ కొత్త వాళ్ళని, మీకు అసలుకి సినిమా చూసేటప్పుడు అటువంటి ఫీలింగ్ రాదు. సినిమా కూడా మన ఆర్టిస్టులు చెప్పినట్లు చాలా కొత్తదనంగా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా జస్టిఫికేషన్ ఉంది. ఎంతో పెద్ద పెద్ద సెట్లు చేసి ఎంతో పెద్ద పెద్ద సినిమాలు చూసి తలనొప్పి వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. నాకు సినిమాలు చూడడం అలవాటు. రాత్రి 10 అయితే నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియోనో ఏదో ఒకటి చూస్తుంటా. అలాగే ఈ సినిమా చూసినాను. ఈ సినిమా రిలీజ్ కాకముందే నేను 100కి 200 మార్క్స్ ఇస్తున్నాను. అంత నమ్మకంతో ఈ సినిమా ముందుకు వస్తూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నేచర్లో తీసిన న్యాచురల్ సినిమా. ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టదు. సినిమా మొత్తం ఆహ్లాదంగా ఎంతో ప్రశాంతంగా సినిమా చూస్తాము. ప్రతి ఒక్కరికి వీళ్ళు చెప్పుకోవాల్సిందే కానీ ఫస్ట్ అటెంప్ట్ అని చాలా న్యాచురల్గా చేశారు. రానే ఫ్యూచర్లో వాళ్ళకి అంతకన్నా మంచి హిట్ సినిమా వస్తుంది. 10 పోకిరీలు కలిసి ఒక సినిమా తీస్తారు. జనరల్గా చెప్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే స్టార్టింగ్లో అందరూ మనం ఎన్నో ఏళ్ళ నుంచి సినిమాలు చూస్తున్నాము. తర్వాత మన డైరెక్టర్ గారు కానీ మన యాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరూ ఎంతో న్యాచురల్గా ఎక్కడ కూడా ఒక చిన్న మూమెంట్ కూడా డిస్టర్బెన్స్ లేకోకుండా చాలా ఫ్లో ఎలా ఉంటుందంటే నెక్స్ట్ సీన్ ఏమి మనము మామూలుగా కొన్ని సినిమాలు చూస్తే చాలే ఫార్వర్డ్ చేద్దామా స్పీడ్ స్కిప్ చేద్దామా అన్నట్లు ఉంటుంది. ఈ మూవీ నేను చూసి ఇంతగా చెప్తున్నాను అంటే ఎక్కడ కూడా చాలా మన న్యాచురల్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఎబ్బెట్టుగా కానీ ఓవర్గా కానీ ఎవరి యాక్షన్ కూడా అసలుకి తనది చెప్పినట్లు తనది కొంచెం అమాయకంగా ఉంటుంది, నవ్వు తెప్పించినట్లు ఉంటుంది. డైరెక్టర్ గారు ఇంతమందిని వెరైటీగా కోఆర్డినేట్ చేశారు. మన మాంత్రికుడు జబర్దస్త్ మంత్రాల మాణికుడు గారు, తర్వాత స్టెప్స్ మన డైరెక్టర్ డ్యాన్స్ డైరెక్టర్ ఎవరో కానీ తాను వేయలేని స్టెప్స్ కూడా చాలా ట్రై చేయించినారు. వీళ్ళు జనరల్గా ఇంకా హీరోయిన్ అనేది స్టెప్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. మ్యూజిక్ విషయంలో కానీ ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా మూవీ తీసాము. లాభ నష్టాలు అంటారా, సారు ప్రాక్టికల్గా ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పాడు. మనము ఈ ప్రపంచంలో ప్రతిదీ మనం స్వీకరించాలా. లాభమా నష్టమా కష్టమా ఏదైనా సరే మనం స్వీకరించాలా, ఎదురుకుంటూ పోతూనే ఉండాలి. అంతేగాని మనకు ఒక దాంట్లో లాభం ఒక దాంట్లో నష్టం అనే దాని గురించి భయపడాల్సిన పని లేదు. ఈ సినిమాకి నేను మా మిత్రుడు సముద్రాల గారు ఎంతో నమ్మకంతో డిసైడ్ చేసుకొని వస్తున్నాము. లాభం వచ్చినా ఇంతే హ్యాపీగా టీంతో మళ్ళీ చేస్తాము, నష్టం వచ్చినా చేస్తాము. మాకు లాభ నష్టాలతో ఎటువంటి ప్రాబ్లం కానీ భయం కానీ ఏం లేదు. ఎందుకంటే మార్కెట్లో ప్రతిదీ లాభం వస్తే మేము కూడా ఎక్కడో బిల్గేట్స్తో పోయి ఉంటుంటుంది. కాబట్టి లాభ నష్టాలు అనే దాని గురించి ఇక్కడ ఆలోచన చేయకుండా ఒక యూత్ని ఎంకరేజ్ చేస్తూ ఒక సృజనాత్మకను వెలికి తీస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశం వస్తేనే. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అంటే రామ్ చరణ్కి బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ ఇప్పుడు తనే హీఈస్ క్రియేటింగ్ హిస్ బ్యాక్గ్రౌండ్. అది ఇంపార్టెంట్. ఎందుకంటే తను చెప్పుకుంటున్నాడు ఫస్ట్ జనరేషన్ ఏదైతే ఫిలింలోకి వస్తూ ఉందో వాళ్ళని ఎవరినైతే మేము ఎంకరేజ్ చేస్తున్నామో 100% డైరెక్టర్ని కానీ ఈ టీంని కానీ అందరినీ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 100 వీఆర్ విత్ యూ. యూ కెన్ డూ ఎనీ వెంచర్స్. వీఆర్ రెడీ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. ఇన్ ద మీన్ టైమ్ వైల్ సముద్ర సార్ ఈస్ కమింగ్. ఒక చిన్న సినిమా తీశాను. ఈ సినిమా ఎప్పుడో థియేటర్లో చిన్నప్పుడు సినిమాలు చూడడమే తప్ప అదే థియేటర్లో సినిమా చూపిస్తానని అనుకోలేదు. దానికి కారణమైన వాళ్ళు ఈ స్టేజ్ మీదే ఉన్నారు. ఆర్టిస్టులు కానీ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ టెక్నీషియన్స్ కానీ అండ్ మా ప్రొడ్యూసర్స్. వాళ్ళ గురించి ఇప్పుడు కాదు, డెఫినెట్గా మనం ఇంకో ఈవెంట్ చేసుకుంటాం. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగిద్ది, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిద్ది, అప్పుడు మాట్లాడదాం. ఎందుకంటే మీరు ఇంకా ట్రైలర్ చూడలేదు కాబట్టి చూసిన తర్వాత నేను అప్పుడు వాళ్ళ గురించి మాట్లాడతా. ఇప్పుడు ఈ ఈవెంట్ ఇంత ఘనంగా జరగడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిస్ట్రిబ్యూటర్ దయానంద్ గారు అండ్ మా పిఆర్ఓ ఎక్కడున్నాడు కనిపించట్లేదు సాయి సతీష్ గారు. ఎందుకంటే ఆయనది మాది అందరిది కలిపి ఇప్పుడుది ట్రావెలింగ్ కాదు, ఎప్పుడో 2 years నుంచి ఆయనతో ట్రావెల్ అవుతున్నాం. ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాడు, ఎప్పుడు కమర్షియల్గా ఆలోచించలేదు. ఫస్ట్ సినిమా అంటాడు, అంత ఫ్యాషన్గా ఉంటాడు. ఎందుకంటే ఆయన గురించి ఇప్పుడు చెప్తున్నానంటే ఈ ఈవెంట్ ఇలా జరగడానికి కారణం మా సతీష్ గారు అండ్ మా దయానంద్ గారు. ఇంకా పోతే డిస్ట్రిబ్యూటర్ దయానంద్ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే చిన్న సినిమాలు అంటే అందరూ చులకనగా చూస్తారు ఫిలిం ఇండస్ట్రీలో. ప్రొడ్యూసర్లు దొరికారా వాడుకున్నాం అన్నట్టు ఉంటారు. ఆయనకి వాళ్ళ పేరెంట్స్ ఏమని పెట్టారో తెలియదు దయానంద్ అని. నిజంగా ఆయనలో దయ ఉంది. థ్యాంక్ యూ సార్.
అండ్ ఈ సినిమా రిలీజ్ సెప్టెంబర్ 5న వస్తుంది. దానికి వన్ వీక్ ముందే మన అందరం ఇక్కడ కలుసుకుందాం డెఫినెట్గా. అండ్ ప్రసాద్ ల్యాబ్ అండ్ ఆల్ టెక్నీషియన్స్కి బ్యానర్ కట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. ఐ రెస్పెక్టెడ్ ఆల్ పీపుల్స్ అండ్ ఇక్కడికి వచ్చిన ఎవ్రీ పీపుల్స్కి ఐ రెస్పెక్టెడ్ థ్యాంక్ యూ ఆల్. ఇకపోతే ఇప్పుడు మీడియా గురించి నేను మాట్లాడతాను, ఎందుకంటే సినిమా గురించి నేను మాట్లాడను, సినిమా గురించి అందరూ మాట్లాడతారు. సో నేను మీడియా గురించి ఎందుకు మాట్లాడతానంటే, చిన్న సినిమాలంటే చాలా చీప్గా చూస్తారు, చిన్న సినిమాలంటే చాలా లోకుగా చూస్తారు. సో మాది చాలా చిన్న సినిమా అంతే థియేటర్ కూడా రాడు, ఎందుకంటే మేము మహేష్ బాబులు కాదు అండ్ అల్లు అర్జున్ కాదు అండ్ రాజమౌళి లాంటి డైరెక్టర్ని కూడా కాదు. ఫ్యూచర్లో అండ్ నా ఇన్స్పిరేషన్ ఆఫ్ రాజమౌళి అండ్ సందీప్ వంగ. ఇంకా మాకు చిన్న సినిమా అయినా సరే, చిన్న సినిమాలు కొన్ని నేను చూస్తాను, బుక్ మై షోలో కూడా రావు, ఏదో ఒక షో వేస్తారు వదిలేస్తారు. సో ఆ ఒక్క షోకి ముందు ఒక ప్రింట్ మీడియా, ఒక ఎలక్ట్రానిక్ మీడియా మీరు ఉండబట్టే మేము చిన్న సినిమాలు ఉన్నాయి. ఏ పెద్ద ప్రొడ్యూసర్ చిన్న సినిమాలను ఆదుకోవట్లేదు, ఏ ఫిలిం ఇండస్ట్రీ చిన్న సినిమాలు ఆదుకోవట్లేదు. పెద్ద సినిమాకి ఎంత రేటు తీసుకుంటున్నారు, చిన్న సినిమాకి అదే రేటు తీసుకుంటున్నారు. సో చిన్న సినిమాల దగ్గరికి వచ్చేటప్పటికి టికెట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి, టెక్నీషియన్లు కాస్ట్ మాత్రం పెద్ద సినిమాల రేంజ్లోనే ఉంటాయి. సో ఇది నాకు ఎప్పటికీ అర్థం కాని ఒక విషయం, దీని గురించి మాట్లాడారు కూడా. సో ఫ్యూచర్లో దీని గురించి నేను గట్టిగా పోరాడతాను, ప్రామిస్ చేసి చెప్తున్నా. అండ్ మీడియాకి థ్యాంక్ యూ సార్, ఇక్కడికి వచ్చిన ప్రతి మీడియాకి థ్యాంక్ యూ. అది యూట్యూబ్ ఛానల్ కానీ పెద్ద ఛానల్ కానీ ఏదైనా సరే, యూట్యూబ్ ఛానల్ మించింది లేదు, ఎందుకంటే పెద్ద ఛానల్స్ కూడా యూట్యూబ్నే ఇదవుతున్నారు కాబట్టి. సో ప్రతి మీడియాకి శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను, ఎందుకంటే మీరు ఉండబట్టే మేము ఉన్నాము. ఈరోజు మీరే మా చీఫ్ గెస్ట్లు ఎవరో కాదు, మీరే మా చీఫ్ గెస్ట్లు, ఎందుకంటే మీరే మమ్మల్ని ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇలాగే మా సినిమాని బాగా ప్రమోట్ చేయాలని, మీ ద్వారానే మేము జనాల్లోకి వెళ్తాం, మీ ద్వారానే జనాలు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు, మీ ద్వారానే జనాలు మేమేంటో తెలుసుకుంటారు. ఉన్నారంటే ఫిలిం ఇండస్ట్రీలో ఒక మీడియా మాత్రమే. ఐ లవ్ యూ మీడియా. థ్యాంక్ యూ సార్. ఇంట్రడక్షన్ దివ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ టీమ్, మళ్ళీ మిమ్మల్ని ఇలా కలవటం చాలా సంతోషంగా ఉంది, ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ సార్ అండ్ డైరెక్టర్ ప్రసాద్ గారు. అండ్ మా టీం అయితే ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ. మా షూట్ జరిగినంత కాలం చాలా ఈజ్ ఉండింది, భయం లేకుండా, అండ్ చాలా సరదాగా గడిచిపోయింది. అందరూ సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి. అండ్ మూవీ మీకు తప్పకుండా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ మా మూవీకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ అసలు చిన్న సినిమా ఇంతవరకు రావటం అనేది ఐఎమ్ సో హ్యాపీ. అండ్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు, నెక్స్ట్ మంత్ 5th. దయచేసి చూడండి, ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. అండ్ ఇంకేమైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. పట్టుకుంటున్నాను, ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ ఇచ్చిన మా ప్రసాద్ గారికి థ్యాంక్స్ అండి. ప్రొడ్యూసర్ మా అన్నయ్య గారే. అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. సార్ శ్రీనాథ్ గారికి థ్యాంక్స్ సార్. సార్ నగేష్ గారికి థ్యాంక్స్ అండి. మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. వచ్చింది. సో పల్లెటూరులో జరిగే ప్రేమ కథ. సో మనం చూస్తుంటే మన ఇంటి పక్కనున్న క్యారెక్టర్స్ అన్ని మనకి యాడ్ అవుతుంటాయి. సో దీంట్లో అందరూ చేసిన వాళ్ళంతా కొత్త వాళ్ళే, కానీ కథ కూడా కొంచెం కొత్తగా ఉంటుంది. సో సినిమా హిట్ అవ్వడానికి కథ మెయిన్ బలం. సో దీంట్లో చాలా బాగుంది కథ, చాలా అద్భుతంగా మన ప్రసాద్ గారు కూడా చాలా అద్భుతంగా డైరెక్షన్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మూవీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. యువర్ జబర్దస్త్ నాగతేజ అలియాస్ బంగారు రాజా. సో ఈ సినిమాలో ఒక త్రూఅవుట్ కామెడీ క్యారెక్టర్ చేశాను. సో ఆదరిస్తారని, సినిమాను కూడా ప్రతి ఒక్కరు చూసి కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తారు మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. యాంకర్ చాలా బాగా చేస్తున్నారు మా మీద. మీడియా పెద్దలందరికీ నమస్కారాలండి. అండ్ స్టేజ్ పైన ఉన్న ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్కి, మా యాక్టర్స్కి అందరికీ హాయ్ అండ్ థ్యాంక్ యూ అండి. గెస్ట్ అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ సినిమాలో లైక్ 2.5 hours కూర్చుని బాగా నవ్వుకుని వెళ్ళిపోవచ్చు. దాని గురించి సినిమాకి రావాలంటే రండి, పక్కా బాగుంటుంది.
చాలా రా అండ్ రస్టిక్గా ఉంటుంది సినిమా అంతా. అండ్ నాన్ స్టాప్ ఫన్. అందరం చాలా కష్టపడ్డామండి. సో సినిమాని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చిన్ను క్రిష్ చాలా బాగా చేసావు. అండ్ గీతిక ఆబ్వియస్లీ ఆవిడ బాగా చేస్తుంది. మా డైరెక్టర్ సార్ అట్లా కనపడ్డాడు కానీ చాలా మామూలుడు కాదు. ప్రసాద్ భయ్య ఆయన పాపం చాలా కష్టపడ్డారండి. సినిమా లైక్ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కానీ డైరెక్షన్ చేసేటప్పుడు చాలా కష్టపడ్డాడు. ఆయనకి మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. సినిమాని మంచి పొజిషన్లో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బ్యూరా సినిమా ఆడియో లాంచ్ వచ్చిన పాత్రికేయ మిత్రులకి, విచ్చేసిన అతిథులకి అందరికీ ధన్యవాదాలు. అలాగే చిన్న సినిమా ఏ సినిమాకైనా కెప్టెన్ డైరెక్టర్ ప్రసాద్ గారు, ఆల్ ద బెస్ట్. మంచి బర్నింగ్లో ఉన్నాడు అబ్బాయి. స్టార్టింగ్ స్టేజ్లో ఇలాగే ఉండేవాడిని నేను కూడా. సో అతని బర్నింగ్ నాకు అర్థమైంది. ఇక్కడ చిన్న సినిమానా పెద్ద సినిమానా అనేది విషయం కాదు. అక్కడ సినిమాలో దమ్ము ఉంటే ఏ సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రేక్షకులు ఎప్పుడైతే ఆదరించారో మీడియా ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తుంది. ఆడని సినిమాకి మీడియా మాత్రం ఏం చేయలేదు, దాన్ని మనం ఏం చేయలేము. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి, మన సినిమా మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ విషయంలో ప్రొడ్యూసర్ శ్రీనాథ్ గారు అయితే 100కి 200% అన్నారు. నిజంగా ఒక నిర్మాతకి ఆ మాత్రం కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు సినిమా తీయడం అనేది డైరెక్టర్ గారి గ్రేట్నెస్. ఆల్ ద బెస్ట్. సో చూసిన సాంగ్స్లో హీరో హీరోయిన్ ఇద్దరు చాలా బాగున్నారు, ఫ్రెష్గా. ఆల్ ద బెస్ట్. మంచి అసలు చూడాలంటే కరెక్ట్ చూడండి. ఏదో అన్నా చెల్లెల్లా ఉన్నారు. సారీ ఆ మాట అన్నందుకు. ఏదో అలాగే ఉన్నారు. చాలా బ్యూటిఫుల్గా ఫ్రెష్ ఫేసెస్. సో ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్. అలాగే బాబు గారు, ప్రొడ్యూసర్ గారు, ఆల్ ద బెస్ట్. మంచి సినిమాలు చేయాలి. ఇక యాక్చువల్గా మా బ్రదర్ సముద్ర గారు కూడా రావాలి. కొంచెం ఆయన వేరే దీంట్లో ప్రెస్ మీట్లో ఉండి కొంచెం లేట్ అవుతుందని జాయిన్ అవుతారు అనుకుంటాను ప్రాబబ్లీ. సో ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే లవ్ యూ రా టైటిలే క్యాచీ టైటిల్. యూత్కి లవ్ యూ రా అని ఎందుకు పెట్టారో అనేది దానికి చిన్న ఫ్లాష్ బ్యాక్. నేను అనుకున్నది ఏంటంటే, ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో మీరు చూస్తే పెళ్ళైన తర్వాత భార్యాభర్తల పేర్లు కూడా ఒకరికొకరు చెప్పుకునేవాళ్ళు కాదు. సో దానికోసం రాను ఏమైంది, ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు భర్త పేరు భార్యని చెప్పమని, భార్య పేరు భర్తని చెప్పమని చెప్పేవాళ్ళు. దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్లో లవ్ యూ గోపి, లవ్ యూ రాధా నాగేశ్వరరావు సినిమాలు అక్కడ పేర్లు చెప్పే రేంజ్కి వచ్చింది. తర్వాత ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిని అబ్బాయి రా అంటాడు, అమ్మాయి అబ్బాయిని రా అంటాడు. సో లవ్ యూ రా అంటే ఇక్కడ హీరో కాదు, హీరోయిన్ కాదు, ఇద్దరికి లవ్ యూ రా. ఒకరినొకరు ఇద్దరు లవ్ యూ రా అంటే ఇప్పుడున్న ట్రెండీగా మంచి టైటిల్ పెట్టారు డైరెక్టర్ గారు. సో లవ్ యూ రా క్యాచీ టైటిల్. సో ఆ క్యాచీ టైటిల్ తగ్గట్టుగానే చిన్న థియేటర్లు అయినా సరే, పెద్ద థియేటర్లు అయినా సరే, తక్కువ థియేటర్లు అయినా సరే రిలీజ్ చేసి ఫస్ట్ మాకు ఏదో ఎక్కువ థియేటర్లు కావాలని కాకుండా, ఎందుకంటే దయానంద్ దాదాపు నాకు తెలిసి నాకు 16-17 ఏళ్ళ నుంచి నాకు పరిచయం. చాలా సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు, చాలా వాటికి నన్ను పిలిచాడు, చెప్పాను, చిన్న చిన్న సజెషన్స్ అవి తీసుకుంటుంటే చాలా మంచి వ్యక్తి మీరు అన్నట్టుగానే. సో అతను చెప్పినట్లు మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి, మాకు ఇన్ని థియేటర్లు కావాలి. ఎందుకంటే ఒక్క థియేటర్ని ఫుల్ చేసుకోవడమే చాలా కష్టం ఉంది. అలాగని చెప్పని పక్కనే ఎక్కువ థియేటర్ల కోసం జోలికి వెళ్ళమాకండి. సో ఉన్న థియేటర్లో జాగ్రత్తగా చేసుకొని పబ్లిసిటీ క్లియర్గా చేసుకోగలిగితే చిన్న సినిమా డెఫినెట్గా అంతో ఇంతో ఉంటుంది. సో ఈ అసలే క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది ఇవాళ సినిమా ఇండస్ట్రీ. ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు, స్ట్రైకులు జరుగుతున్నాయి. ఇవాళ రేపో తేలుతుంది అంటున్నారు కానీ ఇట్లా 2 వారాల నుంచి ఇలాగే జరుగుతుంది సినీ కార్మికులది కానీ ఇంకోటి కానీ. నేను దాదాపు 2007 నుంచి ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న 10 సినిమాలు తెలుగులో చేశాను, కన్నడ, తమిళ్ అన్నింటిలో చేశాను. సో దీనికి ప్రాబ్లమ్ సొల్యూషన్స్ చాలా ఉన్నాయి చేయాలనుకుంటే. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే బేసిక్గా అండి, ఇది సందర్భమే కాబట్టి మాట్లాడచ్చు అనుకుంటున్నారు 2 నిమిషాలు.
ఎక్కడొస్తుందంటే 24 క్రాఫ్ట్స్లో యూనియన్ లీడర్లు ఉన్నారండి. ప్రతి దాంట్లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ దగ్గర నుంచి, ఫిలిం ఛాంబర్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ యూనియన్ దగ్గర నుంచి, డాన్సర్స్, ఫైటర్స్, డైరెక్టర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి 24 క్రాఫ్ట్స్కి యూనియన్ లీడర్స్ ఉన్నారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఎప్పుడో సినిమాలు చేసి ఎప్పుడో పేర్లు తెచ్చుకొని ఒకరోజు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకొని ఉన్న లీడర్లే చాలామంది ఉన్నారు చాలా క్రాఫ్ట్స్లో, ఇంక్లూడింగ్ ఫెడరేషన్. వాళ్ళకి ఇప్పుడున్న కార్మికుల పొట్టకూడు, కృష్ణానగర్లో ఉన్న బతుకుతున్న కార్మికుడి పొట్ట కోత, పొట్ట బాధ ఎవరికన్నా అర్థమవుతుందా చెప్పండి? 2 వారాలుగా సినిమాలు లేవు. ఒక్కరోజు గడవకపోతే వాళ్ళ ఇల్లు గడవదు, అలాంటి పరిస్థితి ఉంది. కనీసం ఇప్పుడున్న యూనియన్ నాయకుల్లో ఏ ఒక్కరైనా 365 రోజుల్లో 65 రోజులు పనిచేసే యూనియన్ నాయకుడు ఏ ఒక్కరైనా ఉన్నాడేమో చెప్పండి ఇండస్ట్రీలో. ప్రతి ఒక్కరు యూనియన్ లీడర్సే. ఏ ఒక్కరు పని చేస్తున్నారు ఇప్పుడు ఆ లీడర్స్లో? ఏ సినిమాకైనా పని చేస్తున్నారు ఎవరైనా? ఎప్పుడో గతహ. ఈరోజు పని చేస్తున్నటువంటి కార్మికుల్లోంచి ఎన్నుకున్న నాయకుడు ఉంటే వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అర్థమయ్యేటి వాళ్ళు చూసుకునేవాళ్ళు. నిర్మాతల కష్టాలు నిర్మాతలకు ఉన్నాయి. ఇవాళ వీళ్ళు ఒకరికొకరు తోడుగా ఉండి 2 నిర్మాతలు సినిమా చేశారండి. ఈరోజు అందరం క్లాప్స్ కొడుతున్నాం, ఏదో సినిమా చేస్తున్నాం. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు అతేంది గతేంది ఎవడైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవ్వరు లేరు, పట్టించుకోరు. ఓటీటీ ఏమైనా సినిమాలు కొంటుందా? చిన్న సినిమాలని. హిందీ రైట్స్ ఒకప్పుడు దాదాపు నాకు తెలిసినంత వరకు కోట్లలో వెళ్ళేవి. ఇవాళ కోట్ల రూపాయల సినిమా తీస్తే లక్షకు అడుగుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి ఏమీ లేదా? ఈ మధ్యన నేను దీంట్లో కూడా చెప్పాను, కనీసం ఒక ఫిల్మ్ ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ 35,000 మంది కార్మికులు ఉన్నామండి. 35,000 మంది కార్మికులు ఒక్కొక్క 1000 రూపాయలు సబ్స్క్రైబ్ చేస్తే 35 కోట్లు అవుతుంది. ఒక్క ఓటీటీ ఛాంబర్ ఎందుకు పెట్టకూడదు? ప్రతి సినిమాని అదే ఓటీటీ ఛాంబర్లో ప్రతి సినిమా చిన్నది కానీ పెద్దది కానీ రిలీజ్ చేయండి. కనీసం వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారు, జనాలలోకి వెళ్తుంది. థియేటర్లో ఎంతమంది చూస్తారో చేస్తారో తెలియదు. అమెజాన్ వాడు, నెట్ఫ్లిక్స్ వాడు, ఇంకొకడు ఎవడు చిన్న సినిమాలు తీసుకోవట్లేదు. పేపర్ వ్యూ 99 రూపీస్ పెడితే మరుసటి రోజే ఐబొమ్మలో వచ్చేస్తుంది. ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఈ సబ్స్క్రైబర్స్ చాలదా? 35 కోట్లు మనమే చేద్దాం, బయట రోడ్ వద్దు. 35,000 మంది తలా 1000 రూపాయలు పెట్టుకొని ఒక్క సినిమాని, ప్రతి సినిమా రిలీజ్ అయిన దాన్ని దాంట్లో రిలీజ్ చేద్దాం. చేస్తే కనీసం ఇష్టం వచ్చిన వాళ్ళు చూస్తారు కదా. సినిమాలో దమ్ము ఉంటే కనీసం దాంట్లో సబ్స్క్రిప్షన్లో ఒక 5% 10% కమిషన్ తీసుకోండి మెయింటెనెన్స్ కోసం. మిగిలింది ప్రొడ్యూసర్కి వెళ్తే ఆ డబ్బులు వస్తాయి కదా. ఆ దారిలో ఎందుకు ముందుకెళ్ళరు? కర్ణాటకలో నేను కన్నడ సినిమా చేశాను, 75 రోజులు ఆడింది నా సినిమా. అక్కడ 2 యూనియన్లు ఉంటాయి, ఏ యూనియన్, బియు యూనియన్. ఏ యూనియన్ రేట్లు వేరు అన్నీ. సపోజ్ అది 1000 రూపాయలు ఉందంటే బి యూనియన్ రేటు 700 రూపాయలు ఉంటుంది. నువ్వు వీళ్ళతో అయినా పని చేసుకోవచ్చు, వాళ్ళతో అయినా పని చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆ విధంగా కేటగిరీ ఎందుకు డివైడ్ చేయరు? పెద్ద సినిమాలకి ఏ యూనియన్ పెట్టుకోండి కావాలంటే. మీరు పెద్ద ఉంటారు, ఒక కాస్ట్యూమ్ డిజైనర్ కానీ, కాస్ట్యూమర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్ళ పేమెంట్లు వాళ్ళకి ఇవ్వండి. చిన్న సినిమాలకి బి యూనియన్ తీసుకొని చేసుకుంటారు కదా చిన్న రేట్లతోటి. అవన్నీ ఎవరు కన్సిడర్ చేయరు. మేము స్ట్రైక్ చేస్తున్నాం, మేము గొడవలు చేస్తున్నాం, వాళ్ళు తీర్చలేదు, వీళ్ళు తీర్చలేదు, జరిగిపోతుంది. కానీ దీనికి పరిష్కారమే కనిపించట్లేదు. దయచేసి ఇవి అర్థం చేసుకొని మీ మీడియా వాళ్ళు కూడా దీన్ని కొద్దిగా ఎక్స్పోజ్ చేసి ఈ విషయాల్ని ప్రస్తావించి తెలుగు సినిమా ఇండస్ట్రీని కాస్తైనా కనీసం బతికించే. దాసరి గారు అంటే ఈ పాటికి సాల్వ్ అయిపోయేది. ఆ మహానుభావుడు పోయిన తర్వాత మొత్తం కుక్కలు చింపిన విస్తర అయిపోయింది తెలుగు సినిమా పరిస్థితి. కాస్త బతుకుదాం, ప్రతి ఒక్కరూ బతకాలి. ఇక్కడ ఒక సినిమా ఇండస్ట్రీ అంటే పోస్టర్ అంటించేవాడి దగ్గర నుంచి అండి, పల్లీలు అమ్ముకునేవాడి దగ్గర, సైకిల్ స్టాండ్ వాడి దగ్గర నుంచి ఎంతమంది బతుకుతున్నారు తెలుసా ఇక్కడ? వీళ్ళందరూ దేని మీద ఆధారపడి బతుకుతున్నాం? కాస్త అర్థం చేసుకోండి ప్లీజ్. సారీ, నేను కొద్దిగా డైవర్ట్ అయిందేమో మీ సినిమా గురించి. బట్ ఎనీహౌ, లవ్ యూరా సినిమా బాగా ఆడాలి ఖచ్చితంగా. వీళ్ళకు కూడా మంచి
సక్సెస్ అవ్వాలి, కనీసం వాళ్ళు పెట్టిన పెట్టుబడి అయినా వాళ్ళకి డబ్బులు రావాలని ఆశిస్తూ, డైరెక్టర్ మంచి దీంట్లో ఉన్నారు, బర్నింగ్లో మంచి సినిమాలు చేయాలి బ్రదర్, మీరు కూడా ఇంకా మంచి మంచి సినిమాలు ప్రొడ్యూసర్స్ ముందుకు రావాలని చెప్పని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్న పెద్దలకి, నా తోటి నటీనటులకి, అలాగే మా ఆహ్వానాన్ని స్వీకరించి ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కరికి, అలాగే మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు మరియు నా ధన్యవాదాలు. ముందుగా నేను మాట్లాడబోయే ముందు, నేను అందరికీ నమస్కారం అనగానే ఎవడరా వీడు అనుకుంటారు ఖచ్చితంగా. కాబట్టి నా గురించి నేను మీకు ఇంట్రడక్షన్ ఇవ్వాలి. కాబట్టి నా పేరు చిన్ను. అయితే నా నేమ్ పెద్దగా గుర్తుండకపోవచ్చు, కానీ నా మొదటి సినిమా లవ్ యూరా ద్వారా ఖచ్చితంగా ఒక నటుడిగా జనాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంటానని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఇలా మాట్లాడడానికి రీజన్, మా నాన్న కోరె కృష్ణ గారు, మా అమ్మ రమాదేవి గారు, వాళ్ళ సపోర్ట్ వల్లే ఒక యాక్టర్ అవ్వాలి అని నేను ఇండస్ట్రీకి రాగలిగాను. మెయిన్గా మా సముద్రాల సినీ క్రియేషన్ బ్యానర్, మా ప్రొడ్యూసర్ సార్ మంతరయ్య బాబు సార్, అలాగే శ్రీనాథ్ సార్ గారు ఒక కొత్త నటులతో తీసి ఒక సినిమాని మనం నిర్మిద్దామని ఫిక్స్ అయ్యి మా అందరికీ మంచి అవకాశం ఇచ్చారు. అంటే మేమేమన్నా లో ఫీల్ అయినా కానీ కూడా మేము ఉన్నాం, మేము చూసుకుంటామని మాకు మంచి భరోసా ఇచ్చి ప్రోత్సహించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే కెప్టెన్ ఆఫ్ ది షిప్ మా డైరెక్టర్ ప్రసాద్ సార్ గారికి, అంటే ఇది ఆడిషన్ చేసినప్పుడు ఈ కథకి నేను ముందుండి లీడ్ చేయగలనని నన్ను మనస్ఫూర్తిగా నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మూవీ గురించి చెప్పాలి అంటే మా లవ్ యూరా మూవీ అనేది అంత సాదాసీదా ప్రయాణం అయితే కాదండి. ప్రతి సినిమాలో ప్రతి ఒక్కరు చెప్పేది అదే, మేము కష్టపడ్డాం. ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కష్టపడితేనే ఒక చిన్న సినిమా కానీ ఒక పెద్ద సినిమా కానీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాబట్టి మా లవ్ యూరా సినిమాలో ఒక్క మాటలో చెప్పాలి అంటే, స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్లైమాక్స్ ఎండ్ వరకు మీరు కడుపుబ్బా నవ్వుతారు. అది నేను 100% గ్యారంటీ ఇస్తాను. అయితే మా మూవీలో నాతో పాటు యాక్ట్ చేసిన గీతికా రతన్ గారు తన క్యారెక్టర్కి ప్రాణం పోసారండి, ఆ మాట చెప్పగలుగుతాను. అంటే తను మా మూవీలో చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్ వచ్చినప్పుడల్లా, తన ఎంట్రీ వచ్చినప్పుడల్లా మేము చేసేదానికి మీరు మస్తు ఫన్ ఫీల్ అవుతారు. అంత బాగా చేశారండి గీతికా గారు. అలాగే సాయి, కృష్ణ సాయి క్యారెక్టరైజేషన్ అమాయకత్వము, ఒక వెర్రితనంతో ఉంటుందండి సినిమాలో. అంటే అతను మాట్లాడే మాటకే నవ్వేస్తారు, అంత బాగుంటుంది తన క్యారెక్టరైజేషన్. అయితే నేను కొంచెం కొత్తదనంలో అటు ఇటు తడబడినప్పుడు దగ్గరుండి నన్ను ప్రోత్సహించాడు సాయి. ఎప్పుడు నా వెనుకుండి నేను నడిపిస్తా అని చెప్పేసి సపోర్ట్ చేశాడు. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే మా చంద్రశేఖర్ సార్ గారు, సార్ చూస్తే కటౌట్ అలా ఉంటుంది, కానీ సార్ని మీరు మూవీలో ఒక చిన్న వాక్యం నవ్వుతారు, అంత బాగా ఫన్ జనరేట్ అవుతుందండి మూవీ అంతా. అంటే ఎందుకు ఫన్ అని చెప్తున్నా అంటే, మా సినిమా ఒక హారర్ కామెడీ లవ్ స్టోరీ ఉంటుంది, హారర్ ఉంటుంది, కామెడీ ఉంటుందండి. ప్రతి ఒక్కరు బాగా చేశారు. నాగిరెడ్డి సార్, శేషు సార్, ఇంకా జబర్దస్త్ కట్టప్ప గారు, ప్రతి ఒక్కరండి, ఎవరిదైనా పేరు మర్చిపోతే క్షమించండి, ప్రతి ఒక్క యాక్టరు బాగా చేశారండి. అలాగే టెక్నీషియన్స్ కూడా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీము, ప్రతి ఒక్కళ్ళు మా మూవీలో మా అందరికీ హెల్ప్ఫుల్గా మంచిగా ఉన్నారు. ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి థ్యాంక్ యూ. అలాగే ఈ ఆర్గనైజేషన్ చేసిన మా పిఆర్ఓ సార్ సాయి సతీష్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అయితే ఇంతసేపు మనం ఒక 1 అవర్ పైగా ఇక్కడ కూర్చున్నామంటే దానికి మెయిన్ రీజన్ యాంకర్ దివ్య గారు. తను అంతా బాగా ఆర్గనైజ్ చేసి మీ అందరిని ఇక్కడ కూర్చునేలా చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక చివరిగా నేను చెప్దాం అనుకుంటున్నాను, ఒక ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఒక భక్తుడు తన పూజ సామాన్లు తీసుకొని దేవుడి దగ్గర పూజ చేపిద్దామని వెళ్తారు. అయితే ఆ భక్తుడు మధ్యలో పవిత్రమైన పంతులు ఆ పూజ సామాన్లు తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి వేద మంత్రాలతో ఆ భక్తుడు కోరుకున్న కోరిక నెరవేరాలని చెప్పేసి అనుకుంటారు. అలాగే మీ మీడియా ప్రతినిధులందరూ, మీ మీడియా ప్రతి ఒక్కరూ సినిమా అనే భక్తిని ప్రేక్షక దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి ముందు కృషి చేసేది మీరందరే అండి. మీరు లేకపోతే
సినిమా ఇండస్ట్రీయే కాదండి, ఏ ఇండస్ట్రీ అయినా, ఏ ప్రమోషన్ అయినా, ఏదైనా లేదు, మీ వల్లే మేము ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి కొత్తగా అంటే మేమంతా కొత్త టీము, ఒక కొత్త ప్రయోగం చేసాం. అది జనాల దగ్గరికి వెళ్తే వాళ్ళకి నచ్చుతుంది. ఆ ప్రేక్షక దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్లే మీడియా, మీరందరి సపోర్ట్ మాకు కావాలండి. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఇంత మంచిగా టైం స్పెండ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. పోయి రిటర్న్ వెళ్తున్నప్పుడు శేఖర్ సార్ సాంగ్ వినిపించారు నాకు. నేను చూసి ఏ మూవీలోదో అనుకున్నాను. తర్వాత మన లవ్వీరా మూవీ అని చెప్పారు, ఏం మాయ చేసావే పిల్ల పిల్ల సాంగ్. అది వినగానే నాకు అనిపించింది నా ఫస్ట్ మూవీలో ఇంత మంచి సాంగ్ అని. అలాగే 4 సాంగ్స్ 4 సాంగ్స్ చాలా బాగుంటాయండి. అని వాట్సాప్ బేబీ సాంగ్ కానీ, యూత్ అబ్బా మేము మంచి యూత్కి ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. దైవాన్ని ఇక లవ్ ఫెయిల్యూర్ అంటే తెలుసు కదా, ఏడుపు కొట్టులాగా ఉంటుంది. ఆ ఫీల్ అనేది క్యారీ చేస్తుందండి. అలా ఆ 4 ఫీల్స్ని క్యారీ చేస్తూ మాకు మంచి లిరిక్స్ రాసిన రాజారత్నం భట్లూరి గారు, అలాగే దానికి మంచి మ్యూజిక్ కంపోజ్ చేసిన మా ఈశ్వర్ పెరవెల్లి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి.